Hi, welcome to Global Cuisine Wow Em Ruchi with me, Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం మొరాక్కన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. మొరాక్కోలో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క సిటీలో కూడాను కొన్ని ఫేమస్ రెసిపీస్ అంటూ ఉంటాయి. ఆ రెసిపీస్ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది. ఈ రోజు మనం రెగ్యులర్గా చికెన్నే కాస్త డిఫరెంట్గా తయారు చేసుకుందాము. చికెన్తో పాటు రోటీని సర్వ్ చేస్తారు కదా, కానీ ఈ రెసిపీలో చికెన్లోనే రోటీ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ రైట్? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం ఫస్ట్ తయారు చేసుకుందాం రఫీసాని. సో మన ఈ రఫీసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ఆనియన్స్, అల్లం ముక్కలు, అండ్ నేను వెరైటీ ఆఫ్ గింజల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ రాజ్మా గింజల్ని యూస్ చేస్తున్నాను, కిడ్నీ బీన్స్ని కూడా యూస్ చేస్తున్నాను, అండ్ ఫైనలీ సోయా బీన్స్ని కూడా యూస్ చేస్తున్నాను. ఇవన్నీ సపరేట్గా సోక్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ కూడా కాస్త బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, మేబీ ఒక 50%. దీంతో పాటు చికెన్ ముక్కలు నేను చపాతీలాగా తయారు చేసుకుంటాను అని చెప్పాను కదా, దానికి మైదా పిండితోటి ఒక మిక్స్చర్ డో తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత నేను యూస్ చేస్తున్నాను చిక్ పీస్, యూస్ చేద్దాం మినుములు, అండ్ కాస్త సాంఫ్, అండ్ ఫైనలీ ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు. ఈ పర్టిక్యులర్ రెసిపీ చికెన్ రఫీసాకి మెంతుల ఫ్లేవర్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం మెంతులు ఉట్టి తెలుగింటి కిచెన్లోనే యూస్ చేస్తాము అని అనుకుంటున్నాం కదా, కానే కాదు, మొరాక్కన్లో కూడా ఇలాంటి బోల్డ్ అండ్ సర్ప్రైజెస్ ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం కర్రీ తయారు చేసేసుకుందాము. తర్వాత ఈ బ్యూటిఫుల్ కర్రీని మెల్లగా కుక్ చేసేసుకుంటూ పక్కన ఆ చపాతీ మిక్స్చర్ని కూడా రెడీ చేసుకుందాం. ఈ రెసిపీ ఒక ఇంట్రెస్టింగ్ టెక్స్చర్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పటి వరకు మనకి చపాతీలో కానీ నాన్లో కానీ కర్రీని నంచుకుని తినడం అలవాటు కదా, కానీ ఈరోజు ఆ రెండు రకాల డిఫరెంట్ టెక్స్చర్స్ ఒకే ఒక రెసిపీలో మనం సర్వ్ చేసుకోబోతున్నాం. ఈ రెసిపీ ట్రెడిషనల్గా మొరాక్కోలో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత న్యూ మదర్స్కి సర్వ్ చేసేవారంటే బోల్డ్ అంత బలం ఇస్తుందని చెప్పి, ఎందుకంటే రకరకాల డిఫరెంట్ సీడ్స్ అండ్ లెంటల్స్ని కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి చికెన్ తోటి వెజిటబుల్స్ తోటి ఇట్స్ వెరీ వెరీ న్యూట్రిషియస్. సో లెట్స్ కంటిన్యూ ద రెసిపీ. ఇప్పుడు వేసుకుంటున్నాను ఇందులో అల్లం ముక్కల్ని అండ్ ఒక ఆనియన్ని. కాస్త పొడుగ్గానే కట్ చేసుకుందాం. అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఎలాగో దాని ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది, అండ్ అల్లం ముక్కలు కూడా చాలా క్రిస్పీగా తయారవుతాయి. అదే మనం ఇప్పుడు అచీవ్ చేయాలన్నమాట. రైట్, అల్లం ముక్కలు వేయించుకున్న తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను ఆనియన్స్ని. అండ్ కాస్త పండు మిరపకాయని కూడా ఇప్పుడు యాడ్ చేద్దాము. పెద్దగా కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో కాస్త సాంఫ్ వేసుకుంటాను, అండ్ మెంతుల్ని రెగ్యులర్ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో ఈ బ్యూటిఫుల్ సీడ్స్ని యాడ్ చేయడం మొదలు పెట్టేస్తాను. రాజ్మా, సోయా బీన్స్ అండ్ బ్లాక్ బీన్స్ కూడాను. దీంతో పాటు వేసుకుందాం మనం చోలే గింజలు, చెన్నా కూడా ఫ్రై చేసేసుకుందాం మనం బాగా, అండ్ మినుములు. ఏదో స్పైసీ చోలే కర్రీ తయారు చేసుకున్నట్టు, లేకపోతే వెరైటీ ఆఫ్ లెంటిల్స్ యాడ్ చేసుకున్న కర్రీ లాగా ఉంది కదా, ఇప్పుడే ఇంకా డిఫరెంట్ ట్విస్ట్ యాడ్ అవ్వడం మొదలవుతుంది అనమాట. ఇందులో వేసుకుంటున్నాను ఈ చికెన్ ముక్కల్ని.
చేసేసుకుందాం. కాస్త సాల్ట్, అండ్ కొంచెం పెప్పర్. ఈ రెసిపీకి స్పైస్ కోసమే ఈ పండుమిర్చి మనం ముందే వేసుకున్నాము. సో మనం ఇంకా కాస్త ఈ వెట్ హీట్ని అంటే లిక్విడ్ని యాడ్ చేసిన తర్వాత కుక్ చేసుకోవడంతో ఈ పండుమిరపకాయల్లో ఉన్న కారం కూడా పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుంది, సరిపోతుంది. కాస్త ఫ్రై చేసేసుకుందాము. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నేను కాస్త పసుపు, ఆ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ రావాలి, అండ్ ఈ సుమాక్ స్పైస్ని. సుమాక్ స్పైస్ చూడడానికి చాలా డేంజరస్గా బ్రైట్ కలర్లో కూడా ఉన్నా దీని టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా మైల్డ్గా ఉంటుంది. కానీ కొంచెం వేసుకున్నా కూడా సుమాక్ ఫ్లేవర్ చాలా డిస్టింక్ట్గా తెలిసిపోతుంది. సో సుమాక్ స్పైస్ కూడా వేసేసుకుందాం ఇందులో. ఇంకా వేరే ఎటువంటి స్పైస్ ఏం వేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటున్నాను. క్విక్ మిక్స్. చాలా డ్రై కర్రీ లాగా ఉంది కదా. ఇప్పుడు వేసేసుకున్న స్పైస్ అన్నీ కూడాను పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే కాస్త వాటర్ యాడ్ చేయాలి. మీరు చాలా వరకు గమనిస్తే మొరాకన్ వంటకాలన్నీ స్లో కుక్డ్ ప్రాసెస్లోనే ఉంటాయి. ఎక్కువ మటుకు ఆ తాజీన్లోనే, అంటే ఆ డిఫరెంట్ మనం ఒక పాత్రను ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ మట్టి పాత్ర విత్ కానికల్ లిడ్ అలా ఉంటుందన్నమాట. అంటే చిన్న ట్రయాంగిల్ లాగా లిడ్ ఉంటుంది, కింద ప్లేట్ లాగా మట్టి పాత్ర ప్లేట్ లాగా ఉంటుంది. ఈ రెసిపీస్ అన్నీ అందులోనే కుక్ చేసేవారట. కానీ ప్రతిసారి ఆ ఇంగ్రీడియంట్స్ని ఆ ఎక్విప్మెంట్ని తీసుకురావడం కష్టం కదా, ఎస్పెషల్లీ ఇక్కడ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. అందుకని మనం సింపుల్గా ఇలా చేసేసుకున్నాం అనమాట ఒక థిక్ బాటమ్ ప్యాన్లో. సో మెల్లగా నేను ఈ బ్యూటిఫుల్ గ్రేవీ కర్రీని కుక్ చేయనిస్తాను ఒక గుడ్ 20 minutes వరకు. ఒక 15 నిమిషాల తర్వాత మనం దీంట్లో కావాల్సిన ఆ రోటీ మిక్స్చర్, ఈజీగా చెప్పాలంటే ఆ నాన్ మిక్స్చర్ని రెడీ చేసుకుందాం. సో మన చికెన్ మెల్లగా కుక్ అవుతూ ఉండగా మనం నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాము. నేను క్లింగ్ ర్యాప్లో రోల్ చేసి పెట్టుకున్నాను. మైదా ఈజీగా డ్రై అయిపోతుంది, ఎంత సాఫ్ట్గా ఉన్నా కూడాను కొంచెం డేంజరస్సే. ఆల్ రైట్, సో కాస్త స్ప్రెడ్ చేసేసుకుందాం. చపాతీ ఏదైతుందో పర్ఫెక్ట్ షేప్లో రావాల్సిన అవసరం లేదు. సో నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్ రైట్, చపాతీ లాగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం కట్ చేసేసుకుందాము. ఎస్, మనం తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ రఫీసా లిక్విడ్ కూడా కొంచెం థిక్గా అయింది అండ్ చాలా చాలా బ్రైట్గా అయింది. మనం వేసుకున్న సుమాక్ మొత్తం వెజిటేబుల్స్కి అండ్ మనం వేసుకున్న లెంటిల్స్కి అండ్ ఎస్పెషలీ చికెన్కి ఒక బ్యూటిఫుల్ కలర్ని యాడ్ చేసింది. దిస్ లుక్స్ రియలీ రియలీ గుడ్. మనం ఇంకా కాసేపు కుక్ అవనిద్దాము. ఇప్పుడు ఏం చేద్దామో తెలుసా, ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ రెసిపీకి కావాల్సిన 2 ఇంపార్టెంట్ స్టెప్స్ తయారు చేసేసుకున్నాం. ఇంకా కొంచెం ఒక 10 నిమిషాల వరకు మనం దీన్ని మెల్లగా బాయిల్ అవ్వనిస్తే మనం అనుకున్నట్టుగా మొరాక్కన్ స్టైల్ బ్యూటిఫుల్ క్లాసిక్ ట్రెడిషనల్ రెసిపీస్లో బాగా మరిగితే
దాని ఫ్లేవర్ ఇంకా డెన్స్గా రిచ్గా ఉంటుంది. సో మనం కూడా ఇంకా బాగా బాయిల్ చేసేసుకుని ఈ బ్యూటిఫుల్ గ్రేవీని అండ్ మనం తయారు చేసుకున్న ఈ క్విక్ అండ్ ఈజీ మైదా రోటీని కలిపేసేసి మనం డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. సో మన రఫీసాని ఫస్ట్ టైం చూస్తే కాస్త అవాక్ అవుతారు, టేస్ట్ చేసినట్టు అంటారు వావేం రుచి అని. పీతా బ్రెడ్ని యూజ్ చేసి కలర్ఫుల్ స్టఫింగ్ని వాడి ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్ని మీకు చూపిస్తాను అని చెప్పేశాను. ఈ రెసిపీ పేరు చాలా చాలా క్యూట్గా ఉంటుంది అండ్ ఫైనల్ ప్రెజెంటేషన్ కూడా అంతే క్యూట్గా ఉంటుంది. మనం ఇప్పుడు తయారు చేసుకుందాం బద్బౌత్ని. అసలు ఈ బద్బౌత్ చూడడానికి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? బుజ్జి బుజ్జి చపాతీలు తయారు చేసుకుని ఒక ఇంట్రెస్టింగ్ కర్రీని తయారు చేసుకుని రెండు కలిపే సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, అదే బద్బౌత్. కానీ మొరాకన్ ఫ్లేవర్స్ అండ్ టచ్ తోటి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ యూస్ చేస్తున్నాను చక్కెర, ఈస్ట్, రిఫైన్డ్ ఫ్లవర్ అంటే మైదా, కాస్త పాలు, సెమోలినా అంటే మన ఉప్మా రవ్వ అనుకోవచ్చు. దీంతోపాటు మనం యూస్ చేద్దాం అరబిక్ స్పైసెస్, ఇలాచీ పౌడర్, వెల్లుల్లిపాయలు, అనియన్స్ అండ్ ఫైనలీ సాంఫ్ కూడాను. సాంఫ్ ఫ్లేవర్ని చాలా ఎక్కువగా యూస్ చేస్తుంటారు ఈ మిడిల్ ఈస్టర్న్ వంటకాలలో. మనం కూడా ఆ ఫ్లేవర్ని యూస్ చేస్తూ ఎటువంటి హెవీ స్పైసెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ మసాలాస్ ఏం వేయకుండా సింపుల్గా యమ్మీ బద్బౌత్ని తయారు చేసుకుందాం. సో ఫస్ట్ మనం స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ సరిపోతుంది. అండ్ వెల్లుల్లిపాయల్ని లైట్గా దంచేసి వేసేసుకుంటున్నాను. గార్లిక్ని ఫ్రై చేసేసుకుందాము. తర్వాత ఇందులో నేను వేసుకుంటున్నాను అనియన్స్ని. బాగా వేయించేసుకుందాము. ఇప్పుడే నేను ఇందులో డిఫరెంట్ స్పైసెస్ని యాడ్ చేయడం మొదలు పెట్టేస్తాను. వేసుకుందాం కాస్త సాంఫ్ని. సాంఫ్ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ కాస్త వేసుకున్నా కూడా మనకు తెలుస్తుంది కదా సాంఫ్ తిన్నామని. ఆ ఫ్లేవర్ని యూజ్ చేస్తూ మనం ఒక కంప్లీట్ వంటకాన్ని తయారు చేసుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ గుడ్. ఈ బద్బౌత్ని డిఫరెంట్ అదర్ టెక్స్చర్స్లో అండ్ సర్వింగ్ స్టైల్స్లో మనం పెట్టచ్చు అనమాట ఎంజాయ్ చేయడానికి. బద్బౌత్ అయితే ట్రెడిషనల్గా పీతా బ్రెడ్ని తయారు చేసుకుని కట్ చేసుకుని లోపల స్టఫ్ చేసి సర్వ్ చేసేవారు, లేకపోతే తయారు చేసుకునేటప్పుడే లోపల పెట్టేసేవారు. కానీ నేను మాత్రం రెండు సపరేట్గా పెట్టేసుకుని తర్వాత నేను ప్రెజెంటేషన్ చేయబోతున్నాను. ఎందుకంటే అలా అయితే మన ఇష్ట ప్రకారం మనం ఎంత స్టఫింగ్ తినాలనుకుంటున్నామో, ఎంత వద్దనుకుంటున్నామో, జస్ట్ పీతా బ్రెడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నామో మన ఇష్టం కాబట్టి. అందుకని ఈరోజు ప్రెజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను రెడ్ బెల్ పెప్పర్స్, one quick mix. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కాస్త ఇలాచీ పౌడర్ అండ్ ఈ బ్యూటిఫుల్ అరబిక్ స్పైసెస్ కూడా. చాలా సింపుల్ ఫ్లేవర్స్తో క్విక్గా తయారు చేసుకునే స్టఫింగ్ ఇది. సో నెక్స్ట్ టైం మీరు పీతా బ్రెడ్ని తయారు చేసుకునేటప్పుడు అంటే కాస్త మైదాని యూజ్ చేసి తయారు చేసుకునే ఈ బ్రెడ్తో పాటు ఇది సర్వ్ చేస్తే ఒక డిఫరెంట్ టెక్స్చర్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు
నేను ఇందులో వేసుకుంటున్నాను చైనీస్ క్యాబేజ్. జస్ట్ ఆ ఫ్రెష్ లీవ్స్నే వాడదాం ఇప్పుడు. ఫ్రెష్ బేజిల్ని యూజ్ చేస్తున్నాను. మొరాక్కన్ కుజీని యూరోప్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు కాస్త బేజిల్ కనిపించాలి కదా, అందుకే ఫ్రెష్ బేజిల్. దీన్ని కూడా సన్నగా తరిగేసుకుందాం. ఓకే, మనం ఇది ఫ్రై చేసేసుకుందాము. కావాల్సిన యమీ స్పైసెస్ అండ్ బేజిల్ ఫ్లేవర్, సాంగ్ ఫ్లేవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి, అండ్ క్యాబేజ్ కొంచెం అదే మన చైనీస్ క్యాబేజ్ తొందరగా కుక్ అయిపోతే వాటర్ ఫాస్ట్గా రిలీజ్ చేసేస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుని ఒక బ్యూటిఫుల్ స్టఫింగ్ని రెడీ చేసేసుకున్నాను నేను. చూసారుగా చాలా సింపుల్, చాలా క్విక్గా తయారు చేసుకున్న స్టఫింగ్ ఇది. ఆ ఇలాచీ అరోమా అండ్ సాంగ్ ఫుల్గా డామినేట్ చేస్తుంది. వెజిటేబుల్స్లో ఇలాచీ అరోమా కాస్త డిఫరెంట్గా ఉంది కదా, సో టేస్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బి అ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ డన్. ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను మీకు పీతా బ్రెడ్ మిక్స్చర్ ప్రొసీజర్ చూపించేస్తాను. చాలా క్విక్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము కాస్త గోరువెచ్చని పాలు కూడా తీసుకున్నాము, సెమోలినా తీసుకున్నాం, అండ్ షుగర్ తీసుకున్నాం, ఈస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ మైదాలో కాస్త ఈ రవ్వని కలిపేసేద్దాము. సమానంగా వచ్చేటట్టుగా కలిపేసుకుందాం. అండ్ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడానికి కాస్త సాల్ట్ అండ్ కొంచెం షుగర్ కాస్త పక్కన పెట్టేసుకుందాం కూడా. సో షుగర్ కాస్త సాల్ట్ వేసుకుందాం. రవ్వ అండ్ మైదా మిక్స్చర్ ముట్టుకుంటే కాస్త గరుగ్గా తగలాలి, చక్కెర కానీ మనం వేసుకున్న రవ్వ కానీ. సో ఇందులో నేను కాస్త షుగర్ అండ్ ఈస్ట్ యాడ్ చేసుకుని హాట్ వాటర్ని యాడ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టేస్తాను ఈస్ట్ యాక్టివేట్ కావడానికి. సో అప్పుడు మనం పీతా బ్రెడ్లో యాడ్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్ బ్రెడ్స్ రెడీ అయిపోతాయి. సో హాట్ వాటర్ని ఆర్ నాట్ హాట్ వాటర్, వామ్ వాటర్ని యాడ్ చేసుకుని మనం ఈస్ట్ని కాసేపు యాక్టివేట్ చేసుకుందాం ఒక 10-15 నిమిషాల వరకు. సో ఈస్ట్ మిక్స్చర్ రెడీ అయిపోయింది, కాస్త యాడ్ చేసుకుందాము. అండ్ రెగ్యులర్ వాటర్తో కలపడం కంటే పాలని యాడ్ చేసి కలపడంతో మనం తయారు చేసుకున్న పీతా బ్రెడ్స్ ఇంకా సాఫ్ట్గా అవుతాయి. సో కాస్త పాలు అండ్ మనం డోని మిక్స్ చేసేసుకుందాము. ఈ పీతా బ్రెడ్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా ట్రై చేయొచ్చు. హర్బ్స్ని యాడ్ చేసి తయారు చేయడం అనేది చాలా కామన్గా కనిపిస్తుంది, కానీ నేను ఈ మిక్స్చర్ని ఉంటే మీకు చూపిస్తున్నాను. చపాతీలు ఎలా రోల్ చేయాలో, కుకీ కట్టర్తో ఎలా కట్ చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకని మనం తయారు చేసుకున్న ఈ పీతా బ్రెడ్ డో మిక్స్చర్ ఫైనల్ టెక్స్చర్ మీకు చూపించాలని ఇలా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేటప్పుడు కూడా కాస్త గరుగ్గా మనకి ఆ రవ్వ తగులుతుంది అండ్ షుగర్ తగులుతుంది. ఇట్ ఇస్ టోటలీ ఓకే, కావాలనే మనం అలా వేసుకున్నాము. ఇందులో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఈ మిక్స్చర్ రెడీ అయిపోయింది కదా, ఈస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు క్లింగ్ ర్యాప్ కానీ లేకపోతే టైట్గా మూత పెట్టేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటే ఆ ఈస్ట్ యాక్టివేట్ అయ్యి మనం తయారు చేసుకున్న ఈ డో ఇంకా సాఫ్ట్గా అవుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు లుక్ రియలీ నైస్ అండ్ టేస్ట్ సూపర్. సో ఇందాక చెప్పినట్టుగా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను చాక్లెట్ అండ్ ప్లెయిన్ ఫ్లేవర్డ్ పీతా బ్రెడ్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఏం లేదు, ఇలా పిండిని తీసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత చపాతీలా రోల్ చేసుకుని క్యూట్ లిటిల్ కుకీ కటర్ కానీ లేకపోతే ఏదైనా డబ్బా మీద మూతని యూజ్ చేసి కట్ చేసి పెట్టేసుకొని కాస్త పెన్నం మీద ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా పీతా బ్రెడ్స్ రెడీ అయిపోతాయి. స్టఫింగ్ రెడీ అయిపోయింది, ఇంకేం చేయాలి? అన్నీ సపరేట్ పార్ట్స్ ఉన్నాయి కదా, కలిపేసి క్లైమాక్స్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా ప్రజెంటేషన్లో కలిసిద్దాం. మొరాక్కన్ ఫ్లేవర్స్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసాం. పీతా బ్రెడ్ని కాస్త డామినేషన్ లాగా పెట్టేసుకుని
సింపుల్ ఒక ఇంగ్రీడియంట్ని తీసుకుని ఒకే ఒక రెసిపీని తీసుకుని డిఫరెంట్ టెక్స్చర్స్లో సర్వ్ చేయొచ్చు. ఇది ఈ రోజు ఎపిసోడ్ మొరాక్కో మనకి నేర్పించింది. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో కొత్త వంటను నేర్చుకుందాం మొరాక్కో నుంచి. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావ్ ఏం రుచిలో.